మీ అందరికి కూడా వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 9వ వచనం. జనములలో వారి సంతతి తెలియబడను, జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఏంటంటండి, జనములలో వారి సంతతి తెలియబడను, జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నొందునంట. చూసారా, ప్రసిద్ధి నొందాలంటే ఏం చేయాలి? మనము మన కుటుంబం కానీ, మన జీవితం కానీ, మన పిల్లలు కానీ మరి ప్రసిద్ధి చెందిన వారుగా ఉండాలంటే, లేకుంటే మరి జ్ఞానవంతులుగా ఉండాలంటే, తెలివి గలవారుగా ఉండాలంటే, లేకుంటే వర్ధిల్లిన వారుగా ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క అవిధేయతను, ప్రతి ఒక్క విధానాన్ని వదిలిపెట్టుకొని, తీసేసుకొని, మార్చుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ, దేవునికి ఇష్టంగా జీవిస్తూ, లేకుంటే దేవుడు చెప్పింది చేస్తూ, దేవుని విషయంలో మనం ఎదుగుతున్నప్పుడు, ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఏమంటారు? వారు కుటుంబం చాలా ప్రసిద్ధి చెందినవారు, లేకుంటే చాలా మంచివారు, లేకుంటే చాలా దేవుని అంటే ఇష్టపడేవారు, లేకుంటే దేవుని విషయంలో ముందుగా ఎదిగేవారు, ప్రార్థన చేసేవారు, భక్తి గలవారు, నీతి గలవారు, యథార్థ గలవారు, లేకుంటే మంచి పేరు గలవారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ? వారి జనముల మధ్య, ప్రజల మధ్య, లేదంటే మన గ్రామస్తుల ముందు, లేదంటే మన ఇరుగు పొరుగు వారి ముందు, మన కుటుంబ సభ్యుల ముందు, మన బంధుమిత్రుల ముందు ఏంటంట? ప్రసిద్ధి నొందిన వారుగా ఉండాలంట. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుని బిడ్డలైన వారు, లేదంటే దేవుని తెలుసుకున్న వారు, క్రైస్తవులైన వారు మనం లోకస్తుల్లాగా మాట్లాడకూడదు, లోకస్తుల్లాగా జీవించకూడదు, లోకస్తుల విధానంగా మనం నడవకూడదు, కానీ మరి దైవభక్తి గల వారంగా అన్నట్లుగా ప్రసిద్ధి చెందాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసేవారంటే వారే, భక్తి పనులు అంటే వారే, లేదంటే మారు మనసు అంటే అది అని చెప్పేసి మంచి పేరు తెచ్చుకునేవారుగా ఉండాలి. మన సంతానం, మన కుటుంబం చూసారా, చెబుతూ ఉంటారు పెద్దలు, వారి కుటుంబం, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, లేకుంటే వాళ్ళ పితరుల, వాళ్ళ తాత ముత్తాతల చాలా మంచివారండి, చాలా ప్రసిద్ధి చెందినవారండి, లేదంటే చాలా సహాయం చేసేవారండి, చాలా మరి అప్పు ఇచ్చేవారండి, లేకుంటే ఇతరులకు మేలు చేసేవారండి, వారి కష్టాల్లో వారు ఎవరైనా ఆపదలో ఉండారంటే పిలిస్తే పలుకుతారండి, సహాయం చేస్తారని అని చెప్పేసి పేరు ప్రతిష్టలో ప్రసిద్ధి. అదేవిధంగా దేవునిలో కూడా అటువంటి ప్రసిద్ధత మనకు రావాలి, దేవుని బిడ్డలైన వారికి. ప్రియమైన సహోదరి సహోదరుల, కనుక మరి చెడు మార్గాల ద్వారా ప్రసిద్ధి నొందుతూ ఉంటాం. అబద్ధాల ద్వారా, బూతుల ద్వారా, పోట్లాట్ల ద్వారా, కలహాల ద్వారా, కక్షల ద్వారా, లేకుంటే అనేక రకాలుగా ప్రసిద్ధి నొందుతూ ఉంటాం. ఏమంటారు? వాళ్ళు ఈ విషయంలో చాలా ప్రసిద్ధి నొందిన వారు. తాగటంలో, పేకాటాడటంలో, లేకుంటే లోకానుసరమైన జీవితంలో జీవించటంలో, పెట్టిన పేరు అన్నట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా అయితే మనం ఏ ప్రసిద్ధి నొందుతున్నాం మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని విషయంలో ప్రసిద్ధి నొందిన వారంగా ఉంటున్నామా? లోక విషయంలో ప్రసిద్ధి నొందిన వారంగా ఉంటున్నామా? పాపం విషయంలో ప్రసిద్ధి నొందిన వారంగా ఉంటున్నామా? చెడుదనం విషయంలో ప్రసిద్ధి నొందిన వారంగా ఉంటున్నామా? ఇలాంటి దేవుని విషయంలో ప్రసిద్ధి నొందిన వారుగా ఉంటున్నామా? పరిశీలన చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏంటంట? జనముల మధ్య, ప్రజల మధ్య మరి మన సంతానము ప్రసిద్ధి నొందిన వారు యెహోవా ఆశీర్వదించిన జనమని. ఎవరు ఆశీర్వదించిన జనమో? దేవుడు ఆశీర్వదించిన జనము, లేకుంటే దేవుని కలిగిన జనము, దేవుని కలిగిన బిడ్డలు, లేకుంటే అని చెప్పేసి పేరు వస్తూ ఉంటుందంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అటువంటి పేరు కలిగి జీవించగలుగుతున్నామా? వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఎవరిని చూసిన వారు? వారిని చూసిన వారు, మనల్ని చూసిన వారు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దేవుని బిడ్డలంటే ఆ విధంగా జీవించాలి, ఆ విధంగా ఉండాలి. ప్రసిద్ధి చెందిన వారు దేవుని పట్ల అని చెప్పేసి చెప్పుకునేవారుగా మనం జీవించాలంట. ప్రియమైన సహోదరి సహోదరులు, చూడండి ఇక్కడ చూసినట్లయితే న్యాయాధిపతులు 11వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇశ్రాయేల్ న్యాయాధిపతి కాలంలో ఇశ్రాయేలీలంట మరి ఏం చేసేవారు? ఉపవాసం ఉండని ప్రార్థన చేసేవారంట. ఎవరిని గుర్తు చేసుకుంటూ? ఎవరిని? యెఫ్తా కుమార్తెనే గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారంట. చదవండి అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు
టోబు దేశం నుండి యొప్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయదమని యొప్తాతో చెప్పిరి. అందుకు యొప్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేస్తే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాది పెద్దలతో చెప్పిన. అప్పుడు గిలాది పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాది నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యొప్తాతో అనిరి. అందుకు యొప్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు బయలుదేరి నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడు నవుదును అని గిలాది పెద్దలను అడుగ్గా, గిలాది పెద్దలు, నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన యుభయుల మధ్య సాక్షిగా ఉన్నని యొప్తాతో అనిరి. చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా? కాబట్టి యొప్తా గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుగాను అధిపతినిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యొప్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయో వినిపించెను. చూసారా, ఈ యొప్తా చాలా పరాక్రమ గలవాడు, చాలా బలాఢ్యుడు అయినప్పటికీ కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వేశ్య కుమారుడు అంట. అయితే ఏం చేశారు? అతను పనికిరాని వాడిగా ఎంచారు. ఆ ఇశ్రాయేలీలు ఎన్నిక లేని వాడిగా ఎంచారు. మరి ఇతని కుటుంబం మంచిది కాదు, లాంటి వీరి కుటుంబం మంచిది కాదు, వీళ్ళు ప్రయోజనం లేనివారు, ఉపయోగం లేనివారు, లాంటి సహాయం చేయని వారు, వేస్ట్ అని చెప్పేసి, వేశ్య యొక్క కొడుకు అని చెప్పేసి అతన్నే నిందించారంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, తోలనాడారంట. అయితే చివరికి మరి అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి మళ్ళీ ఎవరు కావాల్సి వచ్చారండి? యొప్తాయే కావాల్సి వచ్చారు. ఆ గిలాది పెద్దలు వాళ్ళందరూ వచ్చి యొప్తా దగ్గరికి బతిమలాడుతున్నారు. ఇదిగో మరి అమ్మోనీయులతో యుద్ధం చేయటం మా వల్ల కావట్లేదు, నువ్వు వచ్చినట్లయితే యుద్ధం చేయగలవు, నువ్వు పరాక్రమం గలవాడు, బలాఢ్యుడు, మంచివాడువు, లేకుంటే తెలివి కల్లవాడువు, లేకుంటే యుద్ధ వీరుడువు, యుద్ధ శూరుడు, కాబట్టి నువ్వు వచ్చినట్లయితే మేము గెలుపు పొందగలుగుతాము అమ్మోనీయులతో. ఆ అమ్మోనీయులు మమ్మల్ని ఓడించే విధానంగా ఉన్నారు, మేము ఓడిపోతున్నాం అని చెప్పేసి ఏం చేస్తున్నారు? వీళ్ళు వచ్చి బతిమలాడుతున్నారంట. గిలాది పెద్దలు వచ్చి బతిమలాడితే అప్పుడు యొప్తా అంటున్నాడు, మీరు నన్ను ఒకప్పుడు చిన్న చూపుగా చూశారు, లేకుంటే ఎన్నిక లేనివాడుగా చేశారు, ఉపయోగం లేనివాడుగా చేశారు, నన్ను వెళ్ళగొట్టారు మీ మధ్య నుంచి, మరి ఒక వేశ్య కుమారుడు అని చెప్పేసి వెళ్ళగొట్టారు కదా, మరి ఇప్పుడు నేను వస్తే ప్రయోజనమే ఉంది అని చెప్పేసి అన్నప్పుడు, నువ్వు వెనక వచ్చి యుద్ధం చేస్తే మాతో లేకుంటే మా పక్షా నుండి అమ్మోనీయులతో యుద్ధం చేస్తే మేము మరి ఏం చేస్తామంటున్నారు? నిన్నే ప్రధానుడిగా ఉంచుతాం, నిన్నే అధిపతిగా ఉంచుతాం, నిన్నే ముఖ్యమైన వాడిగా ఉంచుతాం, మా మధ్య నువ్వు కావాలి మాకు అని చెప్పేసి బతిమలాడుతున్నట్లుగా చూస్తామని. చూసారా ప్రియమైన సహోదరి సహోదరుల? అవును, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన బ్రతుకులో ఒక్కోసారి మన బంధుమిత్రుల మధ్య లేకుంటే మన యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య మనం కూడా ఎన్నిక లేని వారుగా కనిపిస్తాం, పనికిమాలిన వారుగా కనిపిస్తాం, లేకుంటే ఉపయోగం లేని వారుగా కనిపిస్తాం, లేకుంటే నీచులుగా కనిపిస్తాం, లేకుంటే వారి కుటుంబం మంచిది కాదు అని చెప్పేసి అన్నట్లుగా ఉంటా తీసివేయబడతాం, నెట్టివేయబడతాం, త్రోసివేయబడతాం, అందరి చేత ద్వేషింపబడతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయినప్పటికీ కూడా వారి మధ్య నుంచి నిన్ను ఎన్నిక చేసుకుంటా ఉంటాడు దేవుడు. నువ్వు దేవునికి చోటిచ్చినప్పుడు, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు దేవునికి చోటిచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, నీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, ప్రతి ఒక్క అవిధేయతనే, ప్రతి ఒక్క పొరపాటును ఒప్పుకొని తీసేసుకున్నప్పుడు దేవుడు క్షమిస్తారు. నిన్ను క్షమించి దేవుడు నిన్ను ప్రసిద్ధి చేస్తూ ఉంటారు, ప్రముఖులుగా చేస్తూ ఉంటారు, ముఖ్యమైన వారుగా చేస్తూ ఉంటారు. ఎన్నిక లేని నిన్ను ఎన్నిక చేసుకుంటూ ఉంటారు దేవుడు. పనికిరారు ఇలా అనుకున్న వారిని దేవుడు పనికొచ్చేవారిగా చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులు, అవును, మనం అనుకుంటాం మన కుటుంబం ఏ పాటిది, మన పితరులు ఏ పాటి వారు, మన తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు ఏ పాటి వారు, వాళ్ళు దేవుని తెలియని వారు, మారు మనసు పొందిన వారు, లేకుంటే ఎన్నిక లేనివారు, ఉపయోగం లేనివారు, ప్రజల మధ్య తొలనాడిన వారు అయినప్పటికి కూడా వేశ్య కుటుంబం. చూసారా, యొప్తాని ఏమన్నారు? నువ్వు వేశ్య కుమారుడు, నువ్వు పనికిరావు, మా మధ్య వద్దు, మా మధ్య నివసించొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నెట్టేశారు. ఆ నెట్టేసిన వారే చూసారా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరలా వచ్చి యొప్తాని ఏం చేస్తున్నారండి?
బతిమలాడుతున్నా చూస్తున్నా. ప్రధానుడిగా ఎంచినట్లుగా చూస్తా ఉన్నాం, ముఖ్యుడిగా ఎంచినట్లుగా చూస్తా ఉన్నాం, ఒక అధికారిగా నిన్నే ఉంచుతామని చెప్పేసి బతిమలాడినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని బట్టి యొప్తా ఎటువంటి వాడండి? దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి చోటిచ్చిన వాడు. చూసారా, వారి కుటుంబం ఎన్నిక లేనప్పటికీ కూడా చూసారా, ఆయన హృదయంలో దేవునికి చోటిచ్చాడు, ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. అయ్యో నా కుటుంబం నా పరిస్థితి ఇది, నా జీవిత పరిస్థితి ఇది, లేకుంటే నా కుటుంబ మధ్య, నా సహోదరుల మధ్య, నా అన్నదమ్ముల మధ్య, నా బంధుమిత్రుల మధ్య నేను నిలివేయబడ్డాను, తీసివేయబడ్డాను, పనికిరాని వాడిగా ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించి నాకు సహాయం చేయమని మొరపెట్టినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రధానులే వచ్చి ఏమంటున్నారు? ఆ యొక్క గిలాదు పెద్దలే వచ్చి ఏమంటున్నారు? నువ్వు మాకు కావాలి, నిన్నే ప్రధానిగా ఉంచుతాం, అధికారిగా ఉంచుతాం, నిన్ను ముఖ్యుడిగా ఉంచుతాం అని చెప్పేసి బతిమలాడుతున్నట్టుగా చూస్తా ఉన్నాం. మన కుటుంబం, మన జీవిత పరిస్థితి, మన బ్రతుకు పరిస్థితి, లోకంలో పాపములు చెడుతనములు జీవించినప్పుడు మనను కూడా దూషిస్తూ ఉంటారు, పనికిరాని వారుగా అంటారు, నెట్టేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి చోటిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేసుకుంటా ఉంటావో, అప్పుడు మన కుటుంబం మధ్య మనం కూడా ఎట్లా ఉంటాం? ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటాం, ప్రధానులుగా ఉంటాం, ముఖ్యులుగా ఉంటాం, లేకుంటే ఇతరులకు చెప్పేవారుగా ఉంటాం, లేకుంటే మన కుటుంబ సభ్యులకు బోధించేవారుగా ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అటువంటి ప్రసిద్ధత నువ్వు పొందగలుగుతున్నావా? చూసారా, అదేవిధంగా యొప్తా ఏం చేశాడండి? యొప్తా ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నా గుమ్మం ద్వారం నుంచి ఏదైతే వస్తో దాన్ని నీకు బలిస్తా ప్రభు అని చెప్పేసి మొక్కుబడి చేసుకున్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మొక్కుబడి చేసుకున్న విధానాన్ని బట్టి యుద్ధాన్ని జయించాడు, గెలిచి వచ్చాడు. అమ్మోనీయులతో వచ్చిన తర్వాత ఎవరు ఎదురొచ్చారండి? ఇంట్లో నుంచి తన కుమార్తె తంబూరుతో నాట్యం చేసుకుంటా తన స్నేహితులతో వచ్చింది ఎదురుగా. చూసారా, ఎదురుగా వచ్చినప్పుడు అప్పుడు యొప్తా ఇచ్చిన మాటను ఏం చేశాడు? దేవునికి నెరవేర్చినట్లుగా చూస్తామన్నా అన్నాడు. అయ్యో నా కుమారి, నన్ను తల్లడింపజేశావు, వెనక ముందే ఎవరో లేరే, నాకు ఒక కుమారుడు కానీ ఒక కూతురు కానీ ఎవరో లేరు, ఉండదని ఒక్కదానివి, అయినప్పటికి కూడా నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను, ఆ మాటను నేను నెరవేరుస్తాను, ఇచ్చిన మాటను నేను తప్పను దేవునికి అని చెప్పేసి ఏం చేశాడండి? యొప్తా మాట తప్పని వాడుగా ఉన్నాడు, ఇచ్చిన మాటను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు దేవుని పట్ల. చూసారు అండి ఎటువంటి భక్తి విధానమో, దేవుని పట్ల ఎటువంటి ప్రేమ విధానమో. చూసారా, తన కన్న కూతురిని కూడా బలి ఇవ్వటానికి వెనకాడని విధానము. మనమైతే చేస్తామండి? మనం చేయలేము. దేవుడు ఏదైనా చెబితే చేయలేము, దేవునికి ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వలేము, లేకుంటే మరి దేవుని పట్ల మరి భక్తి కలిగి జీవించలేము, ప్రార్థన చేయలేము, దేవునికి మొరపెట్టలేము. మన సమస్యల కోసం, మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, మన భార్య కోసం, మన భర్త కోసం కనీసం ఉపవాసం ఉండి కన్నీరు విడవలేము, ప్రార్థన చేయలేము, లేకుంటే దిద్దుబాటు చేసుకోలేము, లేకుంటే దేవుని సన్నిధికి రాలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొప్తా అయితే ఏం చేశాడు? ఇచ్చిన మాటను నెరవేర్చే విధానంగా తన కూతుర్ని ఇవ్వటానికి సిద్ధపడినట్లుగా చూస్తామని. చూసారా, మరి యొప్తా మొక్కుబడి అట్టా ఉంటే, ఇచ్చిన మాటను నెరవేర్చే విధానంగా ఉంటే, చూసారా కుమార్తె ఇంకా అంతకంటే ఎక్కువగా ఉందండి. దేవుని పట్ల ప్రేమ, శ్రద్ధ, దేవుడు అంటే భయము, భక్తి. చూసారా ఏమన్నదే? నా తండ్రి, నువ్వు బాధపడిన అవసరం లేదు, నువ్వు దేవునికి మాట ఇచ్చావు కదా, ఆ మాటను నువ్వు నెరవేర్చు, నువ్వు ఇచ్చిన మాటను నెరవేర్చు, దేవుని పట్ల మంచే చేసావు, నాకు మేలే చేసావు. అదే మన పిల్లలు అయితే ఏమంటారండి? సేవ చేయమన్నాం అనుకోండి, ఏమంటారు? నాకు ఇప్పుడు సేవ ఎందుకు, నేను యవ్వనస్తున్నా కదా, నేను చేయలేని సేవ అనుకుంటా ఉంటాం. లేకుంటే నువ్వెందుకు అనుకున్నవాట, నువ్వెందుకు మొక్కున్నవాట, నాకు చెప్పకుండా నీ ఇష్టమేనా అని చెప్పేసి మన పిల్లలు అయితే అంటూ ఉంటారు. లేకుంటే ప్రార్థనలో కూర్చోమంటే నేను కూర్చోలేను అంటారు. లేకుంటే నేను ఆటలాడుకోవాలి, లేదంటే ఫోన్లో చూసుకోవాలి, నేను ప్రార్థనలో ఒక గంట, ఒక అర్ధగంట గడపలేను, కూర్చోలేను, నాకు ప్రార్థన వద్దు, పాటలు వద్దు, వాక్యం వద్దు అని చెప్పేసి మన పిల్లలైతే అంటూ ఉంటారు. నేను ఎవరు అనుకోమన్నారు, ఎవరు మొక్కోమన్నారు, ఇదంతా ఎవరు చేయమన్నారు, నా వల్ల కాదు అని చెప్పేసి బలవటువంటి మాటలండి. చూసారా, తన ప్రాణాన్ని కూడా త్యజించింది ఆ కుమార్తె అయితే. యొప్తా కుమార్తె ఏం చేసింది?
తన ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడింది దేవునికి. తన తండ్రి మాటకు లోబడింది. చూసారా? మరి మనం లోబడుతున్నావా తల్లిదండ్రుల మాటకి? దేవుని మాటకి లోబడుతున్నావా? దైవజనుల మాటకు లోబడుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, పెద్దల మాటలకు లోబడుతున్నావా? మంచి చెబుతా ఉంటే చేస్తా ఉన్నావా? నాకు వద్దా మంచి, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా జీవించాలి, నా ఇష్టానుసారంగా బ్రతకాలి, నా ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయాలి, నేను ఈ కట్టుబాటులో జీవించలేను, ఈ విధానంలో జీవించలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులు, చూసేలా తండ్రికి మించిన కూతురులాగా ఉన్నది అక్కడ. అందుకని ఆమెను కూర్చంట ఏటేటా సంవత్సరం ఉపవాసం ఉండి 4 దినాలు ప్రార్థన చేసి ఆమెను గూర్చి ప్రసిద్ధి చెందుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారంట ఆ యొక్క దేశ ప్రజల ఇశ్రాయేలీయులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యెఫ్తా కుమార్తె అయితే పవిత్రురాలై ఏం చేసింది? ప్రతిష్ఠించబడినట్లుగా చూస్తూ ఉన్నాం, ప్రసిద్ధి చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి కుటుంబం ఎటువంటిదండి? యెఫ్తా కుటుంబం ఎటువంటిది? వేశ్య కుమారుడు, ఎన్నకి లేనివారు, చీచి అనేవారు, ద్వేషించేవారు, దూషించేవారు, నెట్టివేసిన వారు అయినప్పుడు కూడా వారు దేవునికి చోటిచ్చిన విధానాన్ని బట్టి, ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి, వారి భక్తిని బట్టి, వారి నీతిని బట్టి, వారి యథార్థతను బట్టి, వారి మంచి యొక్క ప్రవర్తన బట్టి ఏం చేశాడు దేవుడు? ప్రసిద్ధి చెందినట్లుగా చూస్తా ఉన్నాం ఆ కుటుంబం. లేకుంటే బైబిల్లో లెక్కించబడినట్లుగా చూస్తా ఉన్నాం, ఆమెను గురించి చెప్పుకున్నట్లుగా చూస్తా ఉన్నాం, ఆ యెఫ్తా గురించి చెప్పుకున్నట్లుగా చూస్తా ఉన్నాం, ప్రసిద్ధి చెందిన వారుగా జీవించినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెఫ్తాలో ఏముంది? మాట ఖచ్చితంగా ఉన్నది. అవును, మనం కూడా మొక్కుంటాం. ఆపదలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవునికి మొక్కుబడి చేస్తూ ఉంటాం. నీకు ఇస్తా ప్రభా, అది ఇస్తా, ఇది ఇస్తా, లేకుంటే మరి అని చెప్పేసి అనేక రకాల మనం కూడా మొక్కుబడి చేసుకుంటాం. ఆపదలు తీరిపోయిన తర్వాత మనం కూడా ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం, దేవుని మర్చిపోతాం, దేవుని సన్నిధిని మర్చిపోతాం, ఇలాంటి భక్తి విధానాన్ని వదిలిపెడతాం. లేకుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇచ్చిన మాటను నెరవేర్చుకుని వారుగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ యెఫ్తా అయితే ఆ విధంగా ఉన్నాడా? మొన్నలు ఇచ్చిన మాటను నెరవేర్చాడు. చూసారా? తండ్రికి మించిన కూతురులాగా ఆమె కూడా తన కన్యాత్వాన్ని గురించి ఎన్ని నెలలు? 4 నెలల 3 నెలలు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి, చూసారా? తన కన్యాత్వం పరిశుద్ధంగా ఉండి పవిత్రంగా ఉండి నేను దేవునికి బలి అయిపోవాలి అని చెప్పేసి తన కన్యాత్వాన్ని గురించి అంట మొరపెట్టిందంట. ప్రియమైన సహోదరి సహోదరులు, అవును, మన యవ్వన జీవితాన్ని, మన కన్యాత్వాన్ని కూడా దేవునికి ఇచ్చేవారుగా ఉంటున్నామా? లేకుంటే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలుగుతున్నామా? నీతిగా జీవించగలుగుతున్నామా? ఆ విధంగా దేవునికి ఇచ్చి మన హృదయాన్ని దేవునిలో జీవిస్తున్నామా? ఎదగలుగుతున్నామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా? యెఫ్తా కుమార్తె కూడా ప్రసిద్ధి చెందినట్లుగా చూస్తా ఉన్నాం. అంతేకాదు, ఇంకెవరండి? అబ్రహాము కూడా తన కుమారుడిని ఏం చేశాడు? బలి ఇచ్చాడు. దేవుడు చెప్పాడు ఒక మాట, అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు దేవుడు అబ్రహాముని. పిలిచినప్పుడు ఏంటి నాయన అన్నాడు? నీ చిత్తం ఏంటన్నాడు? ఇదిగో నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకునే తీసుకొచ్చి నాకు బలి ఇవ్వు అని చెప్పేసి అన్నాడు దేవుడు. అంటే అబ్రహాం ఏం చేశాడండి? దేవుని మాటకు లోబడ్డా లేదా? దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పించేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? ఒక్కగానొక్క కుమారుడు లేక ఇచ్చాడు వృద్ధాప్యంలో. అటువంటి కుమారుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు, ఎంతో ప్రేమగా పెంచుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ కుమారుడు బలి ఇవ్వాలంటే మనసు ఒప్పిద్దండి? ఇక్కడ యెఫ్తాకు కూడా ఒక్కతే కుమార్తె, ఇక్కడ అబ్రహాము కూడా ఒక్కడే కుమారుడు, వెనక ముందు ఇక్కడ లేరు. చూసారా? అయినప్పుడు కూడా దేవుడు మాటకు లోబట్టడం కోసం, దేవుడు చెప్పింది చేయటం కోసం, చూసారా, వెనకాడకుండా వాళ్ళు అర్పించినట్లుగా చూస్తా ఉన్నాం. అవును, మనమేమిస్తున్నావు దేవునికి? నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ మనసుని ఇస్తున్నావా? నీ శరీర అలవాట్లు, నీ శరీర క్రియలు చంపుకుంటున్నావా? తీసేసుకుంటున్నావా? మార్చుకుంటున్నావా? వదిలిపెట్టగలుగుతున్నావా? దేవునికి నీ హృదయాన్ని బలిగా ఇవ్వగలుగుతున్నావా? నీ మనసుని ఇవ్వగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని బిడ్డలని ప్రసిద్ధి చెందుతున్నావా నువ్వు? లేకుంటే ప్రసిద్ధి చెందలేకపోతున్నావా? పరిశీలన చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. చూసారా ఏం చేసింది? యెఫ్తా కుమార్తె తన కన్యాత్వాన్ని గురించి విలాపించింది, ప్రార్థన చేసింది, మొరపెట్టింది. కనుక ఆమె గురించి ఏటేటా పండుగ జరుపుకుంటా ప్రసిద్ధి చెందిందని చెప్పేసి ఆమె గురించి చెప్పుకుంటున్నారు.
కొనియాడుతున్నారు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. మరి మన గురించి ఏ విధంగా చెప్పేవారుగా ఉంటున్నారు, ఏ విధంగా అనుకునేవారుగా ఉంటున్నారు, దేవుని బిడ్డలు అన్నట్టుగా తగిన రీతిగా జీవించగలుగుతున్నామా? పరిశీలన చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి యొప్తా ఏ విధంగా, కుమార్తె ఏ విధంగా జీవించిందో మనం కూడా ఆ విధంగా జీవించడానికి మనం కూడా సిద్ధపడి ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అవును, మన కుటుంబం ఎటువంటిదైనా, మన యొక్క తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మన పితరులు ఒకళ్ళు చెడిపోయిన వారైనా, పడిపోయిన వారైనా, లేదంటే దేవుణ్ణి తెలుసుకున్న వారైనా మనము ఏం చేయాలి? దేవుని తెలుసుకొని మారు మనసు పొంది దేవునికి మన హృదయాన్ని, మన జీవితాన్ని నుంచి పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా జీవించినప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటాం, దేవుల్లో ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటాం. అంతేకాకుండా మన బంధుమిత్రుల మధ్య కూడా ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటాం. అందుకని ఈ యొప్తా కుమార్తె ఏ విధంగా ప్రసిద్ధి చెందిందో, యొప్తా ఏ విధంగా ప్రసిద్ధి చెందాడో, మన జీవితాలు, మన కుటుంబాలు ఆ విధంగా ప్రసిద్ధి చెందిన వారుగా జీవించాలి, దేవుళ్ళు ఎదగాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అబ్రహాము కూడా ఒక్కగానొక్క కుమారుని ఇవ్వటానికి సిద్ధపడి ఇచ్చినట్లుగా చూస్తామన్నా. ఆ కుమారుడు కూడా ఏం చేశాడండి? ఏంటి నాన్న నన్ను బలిస్తున్నావు అన్నడా? ఏంటి నాన్న నన్ను నరుకుతున్నావు అన్నడా? ఒక్క మాట కూడా అనలేదండి. ఏం చేశాడు? అబ్రహాము కట్టెలు పేర్చాడు. మరి సమస్తం అబ్రహాము పోత దారిన అడిగాడు కుమారుడు, నాయనా నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, కానీ బలికి గొర్రెపిల్ల లేదన్నాడు. ఆ మాట అంటే ఏ తల్లిదండ్రుల హృదయమైన, ఏ తండ్రి హృదయమైన ఎట్టుంటుందండి? కన్నీళ్ళు ఆగుతాయా? ఆగో. కానీ తన మనసులో వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కుమారుడని కన్నా పేగు బంధం కాబట్టి, అయినప్పటికి కూడా తన బాధని ఏం చేశాడు? దిగమింగుకొని ఏమన్నాడు కుమారుడికి సమాధానం? నాయనా, దేవుడే చూసుకుంటాడయ్యా గొర్రెపిల్లని అని చెప్పేసి తీసుకెళ్ళి చక్కగా కట్టెలు వేర్చాడు, కాళ్ళు చేతులు పెట్టాడు, పెట్టి కత్తి ఎత్తాడు వధించటానికి. అప్పుడు దేవుడే వచ్చి ఏమన్నాడు? అబ్రహామా, అబ్రహామా ఆగు, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఇయటానికి వెన్ను తీయలేదు కనుక ఇందువల్ల నువ్వు నాకు భయపడతానని నాకు అర్థమైంది. నువ్వు కుమారుని ఎక్కువగా ప్రేమిస్తామేమనుకున్నా, కానీ నేను ఇచ్చిన కుమారుడు పట్ల నీకు ప్రేమ లేదు, కానీ నా పట్లే నీకు ప్రేమ ఉంది, నా పట్లే నీకు ప్రేమ ఉంది, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, చూసారా అని చెప్పేసి ఆ కుమారుని వధించొద్దు, కానీ పొదలో గొర్రెపెట్టెలు ఉంది, దాన్ని వధించు అని చెప్పేసి అన్నట్లుగా చూస్తామండి. అవును, మనకు కూడా ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ ఉంది? భార్య పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, భర్త పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది. కానీ దేవుని పట్ల ఎట్టుంటుందండి? తక్కువ ఉంటుంది. ఉంటుందా? అందుకే దేవుడు అంటున్నాడు, నాకంటే ఎక్కువగా దేవుని కూడా ప్రేమించొద్దంట. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించను. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు, మేలు చేస్తారు, సహాయం చేస్తారు, నీ పిల్లలను పైకి తెస్తూ ఉంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక మరి ఎవరిని ప్రేమించాలి ఎక్కువ? మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి, నీతిని ప్రేమించేవారుగా ఉండాలి, యథార్థతను ప్రేమించేవారుగా ఉండాలి, పరిశుద్ధతను ప్రేమించేవారుగా ఉండాలి, పవిత్రతను ప్రేమించేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిని ప్రేమించేవారుగా ఉండాలి, లేదా దైవజనులను ప్రేమించేవారుగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమించాలి, మన పిల్లలను కూడా ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, మంచిదే. అంతకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు నీ పిల్లలను కాపాడుతాడు దేవుడు, నీ భర్తను కాపాడుతాడు దేవుడు, లేకపోతే నిన్ను కాపాడుతాడు దేవుడు, నీ భార్యను కాపాడుతాడు, నీ కుటుంబ సభ్యులను కాపాడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటావు దేవుని ప్రేమించినప్పుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎవరిని ప్రేమిస్తున్నావు? ఈ దినాన్ని పరిశీలన చేసుకో. ఈ యొక్క అబ్రహాం అయితే చూసారా ఏం చేశాడు? ప్రసిద్ధి చెందాడు. ఎక్కడ? బైబిల్లో విశ్వాసులకు తండ్రిగా పేరు పొందాడు. చూసారా, ఆయన గురించి చెప్పని వారు ఉండరు, ఆయన గురించి మరి వివరించిన వారు ఉండరు. బైబిల్ ఎక్కడ వాక్యం చెప్పిన దైవజనులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా అటువంటి ప్రసిద్ధి మనం పొందుతున్నాము. అటువంటి విధానం మనలో ఉన్నదా? అటువంటి భక్తి విధానం మనలో ఉన్నదా లేదో పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, ఎవరెంకండి బైబిల్లో ప్రసిద్ధి చెందారు? భేద విధవరాలు. భేద విధవరాలు ఏం చేసిందండి? ఏం చేసింది? 2 కాసులు వేసింది. ఆమె పేరు ప్రసిద్ధి చెందింది. యేసు ప్రభువారు ఆమెను గురించి చెప్పారు. ఏమని? ఇదిగో ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినాను మీతో నిజముగా చెప్పుచున్నానన్నారు. చూసారా, ఆమె కీర్తి, ఆమె ప్రసిద్ధి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. అవును, మనం కూడా దేవుని పట్ల ఆ విధంగా జీవించినప్పుడు
ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు కూడా మనల్ని గురించి చెబుతూ ఉంటారు, లేకపోతే దేవుడు కూడా మనల్ని దీవిస్తూ ఉంటారు. వీళ్ళు మారు మనసు పొందిన వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పేసి నలుగురిలో హెచ్చింపబడే విధానంగా మనల్ని దేవుడు చేస్తూ ఉంటారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యొప్తాలు ప్రసిద్ధి చెందటానికి కారణం మాట ఖచ్చితం ఉన్నది. అబ్రహాంలో కూడా దేవుడు మాటకు లోబడే విధానం ఉన్నది. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రార్థనా బలము ఉన్నప్పుడు అటువంటి పనులు మనము చేయగలుగుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు కూడా ప్రసిద్ధి చెందినవాడుగా ఉన్నాడు. దావీదు ఎట్లా ఉన్నాడండి? ప్రసిద్ధి చెందినవాడుగా ఉండటానికి కారణం దావీదు ఏం చేశాడమ్మ? దావీదు సౌలు యొక్క ఈటెల మోయేవాడుగా, ఆయుధాలు మోయేవాడుగా ఉన్నాడు దావీదు. అటువంటి తగ్గింపు హృదయం కలిగిన వాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అంతేకాకుండా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు దీర్ఘశాంతం గలవాడంట. ఏంటి? దావీదు దీర్ఘశాంతం గలవాడు, కోపం లేనివాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అందువల్ల ఆయన కూడా ప్రసిద్ధి చెందినట్లుగా చూస్తా ఉన్నాం. అవును, మన జీవితంలో మన బ్రతుకులు కూడా అదేవిధంగా దేవుని పట్ల పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తూ, నీతి కలిగి ప్రార్థన చేస్తూ, తగ్గించుకొని, లేకుంటే మరి అన్ని విషయంలో దీర్ఘశాంతం కలిగి, వివేకము కలిగి జీవించినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ప్రజల మధ్య ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటాం. అందుకని ఏమన్నాడు ఇక్కడ? జనముల మధ్య నీ సంతతి ప్రసిద్ధి చెందును అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, మనం కూడా దేవుళ్ళు ప్రసిద్ధి చెందిన వారుగా జీవించగలుగుతాం. ఈ అలవాట్లు ఉన్నప్పుడు, ఏంటి? తగ్గింపు ఉన్నప్పుడు, దేవుడు చెప్పింది చేసినప్పుడు, లేకుంటే ఇచ్చిన మాట నెరవేర్చినప్పుడు, లేకుంటే మనలో ఉన్న ప్రతి ఒక్క అలవాటుని, ప్రతి ఒక్క పాపాన్ని తీసేసుకున్నప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎట్లా ఉంటాం? ప్రసిద్ధి చెందిన వారుగా మనం కూడా జీవిస్తూ ఉంటాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ఈ యొప్తా ఏ విధంగా ప్రసిద్ధి చెందిన వారుగా ఉన్నాడో, మరి అదేవిధంగా యొప్తా కుమార్తె ఏ విధంగా ప్రసిద్ధి చెందిందో, అంతేకాకుండా అబ్రహాము, అంతేకాకుండా ఇంకెవరో దావీదు, వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నారు? ప్రసిద్ధి చెందిన వారుగా ఉన్నారు. కనుక మన జీవితంలో, మన బ్రతుకులో కూడా అటువంటి ప్రసిద్ధత, అటువంటి విధానం రావాలంటే ఏం చేయాలి? మెయిన్ మాట ఇచ్చి, ఎవరికైనా మాట ఇచ్చి నెరవేర్చేవారుగా ఉండాలి, ప్రార్థన ఉండాలి. తర్వాత ఏంటి? తగ్గింపు. ప్రతి ఒక్క విషయంలో తగ్గింపు ఉన్నప్పుడు మనం కూడా దేవుళ్ళు ప్రసిద్ధి చెందిన వారుగా ఉండగలుగుతాం, జీవించగలుగుతాం. దేవుని చేత మనం కూడా ఏం చేస్తాం? ఆశీర్వదించబడతాం, హెచ్చింపబడతాం. ప్రజల మధ్య కూడా ప్రసిద్ధి చెందిన వారుగా ఉంటాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనమందరం కూడా ఆ విధంగా జీవించుటకు మరి నేర్చుకున్నాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.